హలో అండి, వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు అమృతంతో విందు. ఈరోజు మన ఛానల్లో పెసరట్టు అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం పెసలు ఒక గుప్పెడు బియ్యం వేసి 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 8 నుంచి 10 ఎండుమిర్చి కూడా తీసుకొని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది. సో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అవన్నీ మంచిగా ఫ్రై అయ్యి మీకు ఆ ఫ్లేవర్ తినేటప్పుడు క్లియర్గా తెలుస్తుంది. అవి ఫ్రై అయ్యే లోపల ఒక గిన్నెలో నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి కొంచెం బెల్లము, కొంచెం మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గ్రైండర్లోకి చల్లారిన తర్వాత అవి అందులో వేసుకొని దానితో పాటు మనం పక్కన పెట్టుకున్న బెల్లము, సాల్ట్ కూడా వేసి మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం రఫ్గా గ్రైండ్ అయ్యేంత వరకు ఉంటే చాలు. అది ఒకసారి చూసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా అందులో వేసి ఒకసారి మనం మంచిగా మెత్తగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటే డిష్ అవుట్ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే. ముందు నానబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదండి, అవి మంచిగా వాష్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో సరిపడా ఉప్పు, ఒక చిన్న అల్లం ముక్క, ఇష్టమైన వాళ్ళు 1 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఆనియన్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసుకొని పెసరపిండి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది దోశలాగా వేసుకొని ఈ ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని నెయ్యి వేసుకొని రోస్ట్గా కాల్చుకుంటే వేడి వేడి పెసరట్టు రెడీ. ఇందాక చేసుకున్న అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మీరందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.